హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు క్లాస్లో మనం 9th క్లాస్ బయోసైన్స్ పార్ట్ 1 4th లెసన్ని అందులో ఉన్న బిట్స్ని చూసాం కదండి. ఈ క్లాస్లో వచ్చేసి 5th లెసన్ జీవుల్లో వైవిధ్యం వర్గీకరణ, ఈ లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అన్నిటిని కూడా చూద్దాము. ఇందులో ఫస్ట్ పాయింట్, పెసలు, కందులు, మినుములు, గోధుమ, వరి, వేరుశనగ, మొక్కజొన్న మొదలైన విత్తనాల్ని ఒకరోజు నానబెట్టి విత్తనాన్ని చేతి వ్రేళ్లతో నొక్కగా బయటకు వచ్చేటటువంటి తెల్లని నిర్మాణమే పిండం లేదా పిల్ల మొక్క అని అంటారు. దేన్ని పిండం లేదా పిల్ల మొక్క అంటారండి? పెసలు, కందులు, మినుములు వంటి వాటి విత్తనాలు ఏవైతే ఉంటాయో ఒక రోజంతా కూడా నానబెట్టి ఆ విత్తనాల్ని మనం ప్రెస్ చేసినప్పుడు అందులో నుండి వచ్చేటటువంటి తెల్లని నిర్మాణం ఏదైతే ఉంటుందో దాన్నే పిండం అని చెప్పేసి పిలుస్తారు. దీన్నే పిల్ల మొక్క అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, బఠానీ, వేరుశనగ గింజలను తెరిచినప్పుడు 2 దళసరి భాగాలు బయటపడతాయి. వీటినే బీజదళాలు లేదా పప్పుబద్దలు అంటారు. బఠానీ, వేరుశనగ గింజల్ని తెరిచి చూస్తే మనకు ఏ విధమైన నిర్మాణాలు బయటపడతాయండి? 2 దళసరి భాగాలు అనేటివి బయటపడతాయి. వీటిని ఏమని పిలుస్తారు? బీజదళాలు లేదా పప్పుబద్దలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, నేలపై జీవించే మొక్కల గింజల్లో 2 బీజదళాలు అంటే ద్విదళ బీజాలు అని, ఒకే దళం ఉన్నట్లయితే దాన్ని ఏకదళ బీజం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నేలపై జీవించేటటువంటి మొక్కల యొక్క గింజలు ఏవైతే ఉంటాయో వాటిలో గనక 2 బీజదళాలు ఉంటే వాటిని ద్విదళ బీజాలు అని చెప్పేసి అంటారు. ఒకే బీజదళం గనక ఉన్నట్లయితే వాటిని ఏకదళ బీజాలు అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్, ద్విదళ బీజాల్లో జాలాకార ఈనెల వ్యాపనం వ్యాపించి ఉంటుంది. ద్విదళ బీజ మొక్కలకు సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో అందులో ఏ రకమైనటువంటి ఈనెల వ్యాపనం ఉంటుందండి? జాలాకార ఈనెల వ్యాపనం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్, ఏకదళ బీజాలకు సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిలో చూసినట్లయితే సమాంతర ఈనెల వ్యాపనం అనేది వ్యాపించి ఉంటుంది. ద్విదళ బీజాల్లో జాలాకార ఈనెల వ్యాపనం, ఏకదళ బీజ మొక్కల్లో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. నెక్స్ట్, ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడాలని వైవిధ్యం అంటారు. ఒకే జాతికి చెందినటువంటి జీవుల మధ్య ఉండేటటువంటి తేడాలని ఏమంటారండి? వైవిధ్యం అని అంటారు. నెక్స్ట్ వన్, వేర్వేరు జాతుల మధ్య వైవిధ్యం కంటే ఒకే జాతి జీవుల మధ్య వైవిధ్యం తక్కువగా ఉంటుంది. అంటే 2 వేరు జాతుల యొక్క జీవులను కనుక చూసినప్పుడు వాటి మధ్యలో ఉన్నటువంటి వైవిధ్యం కంటే కూడా ఒకే జాతికి చెందిన 2 రకాల జీవుల మధ్య ఉండేటటువంటి వైవిధ్యం ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, జీవులను సమూహాలుగా వర్గీకరించుటకు ఈ వైవిధ్యాలే మనకు ఆధారంగా ఉంటాయి. జీవులను సమూహాలుగా వర్గీకరించుటకు ఆధారంగా ఏవి ఉంటాయండి? జీవుల మధ్యలో ఉండేటటువంటి వైవిధ్యాలే ఆధారంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఒక జనాభాలో వంశపారంపర్యంగా వచ్చే కొన్ని లక్షణాలు మరియు ఆ జీవులు ఎలా పరిణామం చెందాయో తెలిపేటటువంటి అంశాల ఆధారంగా వాటిని ఒక సమూహం కిందికి తీసుకురావడాన్నే వర్గీకరణ అంటారు. వర్గీకరణ అంటే ఏంటంటారండి? వంశపారంపర్యంగా వచ్చేటటువంటి కొన్ని లక్షణాలు అంటే ఒక జనాభాలో ఉండేటటువంటి వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు అండ్ అదేవిధంగా ఆ జీవులు ఎలా పరిణామం చెందాయో తెలిపేటటువంటి అంశాలు ఉంటాయి కదా, వాటన్నింటి ఆధారంగా వాటిని ఒక సమూహం కిందికి మనం చేర్చడాన్నే వర్గీకరణ అంటారు. నెక్స్ట్ పాయింట్, సో జీవశాస్త్ర వర్గీకరణ అనేటటువంటి అంశం ప్రకృతిలో ఉన్న జీవుల గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేయుటకు తోడ్పడేటటువంటి శాస్త్రంగా భావిస్తారు. ఇది ఆ జీవుల పరిణామ క్రమంపై ఆధారపడి ఉంటుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కదని అస్సలు లైక్ చేయట్లేదండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన క్లాసెస్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సజెషన్స్ని, ఒపీనియన్స్ని, మీకు ఇంకా ఫర్దర్గా ఏ క్లాస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, వర్గీకరణ ఆవశ్యకత. ఇందులో ఫస్ట్ పాయింట్, జీవుల గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరియు ఒక నిర్దిష్టమైన క్రమబద్ధమైన విధానంలో జీవరాశుల గురించి అధ్యయనం చేయుటకు
జీవులు వాటి పూర్వీకుల నుంచి ఏ విధంగా ఏర్పడ్డాయో వివరించుటకు, ఒకే రకం జీవుల మధ్య వ్యత్యాసాలను సులభంగా గుర్తించుటకు, జీవుల మధ్యనున్న సంబంధం పరస్పర ఆధాయతత్వాన్ని అధ్యయనం చేయుటకు, జనాభాలోని వివిధ రకాల జీవుల గురించి అధ్యయనం చేయుటకు, ప్రకృతిలో జరిగిన జీవ పరిణామం గురించి ఒక అవగాహనకు రావటానికి వర్గీకరణ అనేది తోడ్పడుతుంది. వర్గీకరణ యొక్క ఆవశ్యకత ఏంటండి అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? జీవుల గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి వర్గీకరణ మనకు తోడ్పడుతుంది. అండ్ అదేవిధంగా ఒక నిర్దిష్టమైన క్రమబద్ధమైన విధానంలో జీవరాశుల గురించి అధ్యయనం చేయటకు తోడ్పడుతుంది. అండ్ జీవులు వాటి పూర్వీకుల నుంచి ఎలా ఏర్పడ్డాయో తెలుసుకొనుటకు అండ్ వివరించుటకు, ఒకే రకం జీవుల మధ్య వ్యత్యాసాలని మనం సులభంగా గుర్తించడం కోసము, జీవుల మధ్యనున్న సంబంధం అండ్ పరస్పర ఆధారతత్వాన్ని అధ్యయనం చేయడం కోసం, జనాభాలోని వివిధ రకాల జీవుల గురించి అధ్యయనం చేయుటకు అండ్ ప్రకృతిలో జరిగిన జీవ పరిణామం గురించి ఒక అవగాహనకు రావడం కోసం వర్గీకరణ అనేది తోడ్పడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, జీవుల శరీర నిర్మాణం, విధుల ఆధారంగా వాటిని గుర్తించడం, వర్గీకరించడం జరిగింది. జీవులను ఏ విధంగా వర్గీకరించడం జరిగిందండి? జీవుల యొక్క శరీర నిర్మాణం అండ్ వాటి యొక్క విధుల ఆధారంగా వాటన్నిటిని గుర్తించి వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఒకసారి జీవి యొక్క శరీర ఆకృతి మనుగడలోకి వచ్చిన పిదప అది తర్వాత తరాలపై చాలా ప్రభావం చూపుతుంది. నెక్స్ట్, జీవుల యొక్క మనుగడలో ముందుగా వచ్చిన మౌలిక లక్షణాలు తర్వాత వచ్చిన మౌలిక లక్షణాల కంటే ప్రముఖ పాత్రను వహిస్తాయి. ఎందుకంటే పరిణామ క్రమం సూచించుటకు ముందొచ్చినటువంటి లక్షణాలే ఆధారం. చూడండి, జీవుల యొక్క మనుగడలో మొట్టమొదటిగా వచ్చినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి తర్వాత వచ్చినటువంటి లక్షణాల కంటే ప్రముఖ పాత్రను వహిస్తాయి. అట్లా ఎందుకు అనంటే మనం ఒక జీవి పరిణామం చెందింది అని చెప్పాలి అని అంటే అది ఏ రకమైన పరిణామం చెందిందో చెప్పడానికి ఫస్ట్ దానిలో ముందున్న లక్షణాలు ఏంటనేవి చెప్పాలి కదండి. సో అందుకోసం అని చెప్పేసి జీవుల యొక్క మనుగడలో ముందు వచ్చినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, జీవుల వర్గీకరణ అనే అంశం జీవ పరిణామంతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. అయితే పరిణామం అనేది వాంఛిత మార్పుల ప్రక్రియ. నెక్స్ట్ పాయింట్, 1859వ సంవత్సరంలో చార్లెస్ డార్విన్, ఇతను ఒక జీవశాస్త్రవేత్త అండి. అయితే 1859లో చార్లెస్ డార్విన్ మొట్టమొదటిసారిగా జీవుల పుట్టుక అనేటటువంటి గ్రంథంలో జీవుల పరిణామం గురించి పేర్కొన్నారు. నెక్స్ట్, శరీర నిర్మాణంలో మార్పులు సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి జీవుల శరీర నిర్మాణంలో గల సంక్లిష్టత పురాతన జీవుల కంటే ఇటీవల ఏర్పడిన జీవుల్లో తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, వర్గీకరణ చరిత్ర. ఇందులో ఫస్ట్ పాయింట్, భారతదేశంలో మొట్టమొదటిసారి క్రీస్తు శకం 1వ 2వ శతాబ్దాల్లో వైద్యశాస్త్రంలో జీవరాశుల వర్గీకరణ గురించి గొప్ప పరిశోధన జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే అండి, చాలామంది ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి చేస్తున్నారని చెప్పేసి అనుకుంటారు కదా. లేదండి, ఎవ్రీ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఎంతో కొంత డిఫరెన్స్ వస్తుంది. మేబీ న్యూ పాయింట్స్ని యాడ్ చేయకపోవచ్చు అండ్ కానీ ఓల్డ్ పాయింట్స్ని కొన్నిటిని రిమూవ్ చేసేయచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బయోసైన్స్ నేను చూసిన దాన్ని బట్టి అయితే అందులో అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో వచ్చినటువంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఉన్న పాయింట్స్ ఉన్నట్టుగానే ఉన్నాయి, బట్ కొన్ని మాత్రము ఎక్స్పాండ్ చేసి వివరంగా ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లెసన్ మొత్తాన్ని కూడా నేను ఇంతకుముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో చదివాను కాబట్టి న్యూ టెక్స్ట్ బుక్ చదువుతుంటే నాకు కాస్త డిఫరెన్స్ అనిపించి 2 బుక్స్ని కంపేర్ చేసుకుంటూ ఈ నోట్స్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో మీకు ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ పాయింట్సా న్యూ టెక్స్ట్ బుక్ పాయింట్సా అని ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, చరకుడు సుశ్రుతుడు మొక్కలను వాటి ఔషధ గుణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించారు. నెక్స్ట్ వన్, ఆ తర్వాత మొదటగా పరాశర మహర్షి వృక్షాయుర్వేద పుస్తకంలో వర్గీకరణ అనే అంశాన్ని పొందుపరిచారు. ఈ వర్గీకరణ పుష్పాలను ఆధారంగా చేసుకొని చేశారు. నెక్స్ట్ వచ్చేసి వివిధ రకాల శాస్త్రవేత్తలు అంటే జీవశాస్త్రవేత్తలు
ప్రాథమికంగా వర్గీకరణ చేసినటువంటి విధానాలను ఒక బాక్స్లో ఇచ్చారండి. బట్ ఇక్కడ నేను బాక్స్లో కాకుండా క్యాజువల్గా రాశాను, అది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి లిన్నెయస్, కెరోలస్ వాన్ లిన్నెయస్. ఇతను 2 రాజ్యాల వర్గీకరణ చేశారండి. మరి ఏ ఇయర్లో అంటే 1735 సంవత్సరంలో. లిన్నెయస్ 1735లో 2 రాజ్యాల వర్గీకరణ చేశారు. అదేంటి, ఒకటి వెజిటేబిలియా అండ్ సెకండ్ వన్ వచ్చేసి యానిమేలియా. ఓకేనా, వెజిటేబిలియా, యానిమేలియా. ఇవి రెండు కూడా అంటే 2 రాజ్యాలుగా వర్గీకరించింది ఎవరు? లిన్నెయస్. ఏ ఇయర్లో? 1735లో. నెక్స్ట్ ఎర్నెస్ట్ హకెల్. ఇతను వచ్చేసి 1866 సంవత్సరంలో 3 రాజ్యాలుగా వర్గీకరించారండి జీవులను. అందులో ఫస్ట్ వన్ ప్రొటిస్టా, నెక్స్ట్ ప్లాంటే, నెక్స్ట్ వన్ వచ్చేసి యానిమేలియా. ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా. మరి 3 రాజ్యాలుగా వర్గీకరించింది ఎవరు? ఎర్నెస్ట్ హకెల్. ఏ ఇయర్లో? 1866లో. నెక్స్ట్ చాటన్. ఇతను వచ్చేసి 1925 సంవత్సరంలో. ఇతను కూడా 2 రాజ్యాలుగానే వర్గీకరించారండి. మరి అవేంటి అంటే కేంద్రక పూర్వజీవులు, నిజకేంద్రక జీవులు. కేంద్రక పూర్వజీవులు, నిజకేంద్రక జీవులు ఎవరు వర్గీకరించారు? చాటన్. ఏ సంవత్సరంలో? 1925 సంవత్సరంలో. ఎన్ని రాజ్యాలుగా వర్గీకరించాడు? 2 రాజ్యాలుగా. అవేంటి? కేంద్రక పూర్వజీవులు, నిజకేంద్రక జీవులు. నెక్స్ట్ వన్ కోప్లాండ్. కోప్లాండ్ అనేటటువంటి జీవశాస్త్రవేత్త 1938 సంవత్సరంలో 4 రాజ్యాల వర్గీకరణ చేయడం జరిగింది. అవేంటంటే మొనీరా, ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా. మొనీరా, ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా. ఈ 4 రాజ్యాలుగా కోప్లాండ్ అనేటటువంటి జీవశాస్త్రవేత్త 1938 సంవత్సరంలో వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ విట్టేకర్. విట్టేకర్ అనేటటువంటి జీవశాస్త్రవేత్త 1969 సంవత్సరంలో 5 రాజ్యాల వర్గీకరణ చేశారండి. ఎవరు? విట్టేకర్. ఎన్ని రాజ్యాల వర్గీకరణ చేశారు? 5 రాజ్యాల వర్గీకరణ చేశారు. మరి అవి ఏంటంటే మొనీరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగై అండ్ యానిమేలియా. మొనీరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగై అండ్ యానిమేలియా. ఈ వచ్చేసి విట్టేకర్ గారు 5 రాజ్యాల వర్గీకరణలో భాగంగా ఈ యొక్క పేర్లతో వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ వన్ ఉజ్ ఎట్ ఆల్. ఉజ్ ఎట్ ఆల్ అనేటటువంటి జీవశాస్త్రవేత్త 1990 సంవత్సరంలో జీవులను 3 రాజ్యాలుగా వర్గీకరించారండి. అవేంటంటే బ్యాక్టీరియా అండ్ అరాకియా, యుకారియా. బ్యాక్టీరియా, అరాకియా, యుకారియా. 3 రాజ్యాలుగా అంటే బ్యాక్టీరియా, అరాకియా, యుకారియా అనేటటువంటి ఈ 3 రాజ్యాలుగా వర్గీకరించింది ఎవరు? ఉజ్ ఎట్ ఆల్ అనేటటువంటి జీవశాస్త్రవేత్త 1990 సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చేసి కెవిలియర్ స్మిత్. ఇతను 1998 సంవత్సరంలో 6 రాజ్యాలుగా వర్గీకరించడం జరిగిందండి. మరి ఆ 6 రాజ్యాలు ఏంటంటే బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్టా, ప్లాంటే, ఫంగై, యానిమేలియా. కెవిలియర్ స్మిత్ 1998లో 6 రాజ్యాల వర్గీకరణ చేశారు. అవేంటి? బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్టా, ప్లాంటే, ఫంగై, యానిమేలియా. ఓకేనా, ఇవి వచ్చేసి వివిధ రకాల జీవశాస్త్రవేత్తలు ప్రాథమికంగా చేసినటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి వివరణ. నెక్స్ట్ పాయింట్, పరిణామ క్రమం ఫలితంగా జీవుల్లో ఉండే పోలికలను, భేదాలను 16-17వ శతాబ్దంలో జీవశాస్త్రవేత్తలు గుర్తించలేకపోయినప్పటికీ తమదైన శైలిలో జీవ వైవిధ్యాన్ని మాత్రం గుర్తించారు. నెక్స్ట్ 1758లో కెరోలస్ వాన్ లిన్నెయస్ ప్రతిపాదించిన వర్గీకరణ శతాబ్దాలుగా ఉన్న వర్గీకరణలన్నింటినీ అధిగమించింది. అయితే ఈయన ప్రతి జీవికి 2 పేర్లతో నామకరణం చేశారు. ఎవరు? కెరోలస్ వాన్ లిన్నెయస్. ప్రతి జీవికి ఎన్ని పేర్లతో నామకరణం చేశారండి? 2 పేర్లతో నామకరణం చేశారు. దీన్నే ద్వినామీకరణం అంటారు. ద్వినామీకరణాన్ని ప్రతిపాదించింది ఎవరండి? కెరోలస్ వాన్ లిన్నెయస్. అయితే దీనిలో మొదటి పదం ప్రజాతిని, రెండవ పదం జాతిని తెలుపుతుంది. ఇతను చెప్పినటువంటి ద్వినామీకరణం ఉంది కదండి, మరి అందులో 2 పేర్లు ఉంటాయి కదా. అయితే అందులో మొదటి పదం వచ్చేసి
ప్రజాతిని అండ్ అదేవిధంగా రెండవ పదం వచ్చేసి జాతిని తెలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే హోమోసెపియన్స్, ఇక్కడ హోమో అనేది ప్రజాతి, సెపియన్స్ అనేది జాతి. నెక్స్ట్ వన్, తర్వాత జాతుల్ని కలిపి ప్రజాతులని, ప్రజాతి సమూహాలని కుటుంబమని, కుటుంబాలని కలిపి క్రమము, క్రమాలన్నీ కలిపి తరగతులు, తరగతులన్నీ కలిపి వర్గాలు, వర్గాలన్నీ కలిపి రాజ్యాలుగా పేర్కొన్నారు. దీని యొక్క క్రమం అనేది ఇంపార్టెంట్ అండి, నెక్స్ట్ కూడా వస్తుంది, అప్పుడు మనం చూద్దాము. నెక్స్ట్, జీవుల్ని 2 రాజ్యాలుగా గుర్తించారు. అవేంటి? యానిమేలియా, సెకండ్ వన్ ప్లాంటే. ఎవరండి గుర్తించింది ఇలా? కెరోలస్ వాన్ లిన్నెయస్. నెక్స్ట్, లిన్నెయస్ వర్గీకరణను థామస్ విట్టేకర్ అడ్డుకున్నారు. 1969లో లిన్నెయస్ వర్గీకరణకు మరో 3 రాజ్యాలను కలిపి 5 రాజ్యాలు గల వర్గీకరణ చేశారు. ఎవరు? విట్టేకర్. లిన్నెయస్ యొక్క వర్గీకరణను అడ్డుకున్నవారు ఎవరండి? థామస్ విట్టేకర్. ఇతను 1969లో లిన్నెయస్ యొక్క వర్గీకరణకు మరొక 3 రాజ్యాలను కలిపి 5 రాజ్యాల గల వర్గీకరణను చేశారు. మరి అవి ఏంటంటే మొనీరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగై, యానిమేలియా. నెక్స్ట్, విట్టేకర్ మొట్టమొదట ఈ జీవుల్లో కేంద్రకం గలవి, కేంద్రకం లేనివిగా గుర్తించారు. నెక్స్ట్, కేంద్రకయుత ఏకకణ జీవులను ప్రొటిస్టాలో పొందుపరిచాడు. కేంద్రకయుత ఏకకణ జీవులను విట్టేకర్ ఏ రాజ్యంలో పొందుపరిచారండి? ప్రొటిస్టా రాజ్యంలో పొందుపరిచాడు. నెక్స్ట్, మిగతా 3 రాజ్యాల్లో జీవులను అవి ఆహారాన్ని పొందే విధానంలో భేదాలని బట్టి పొందుపరిచాడు. నెక్స్ట్ వన్, సాధారణంగా మొక్కలు కిరణజన్య సంయోగక్రియ అనేటటువంటి ప్రక్రియ ద్వారా సూర్యకాంతిని యూజ్ చేసుకొని ఆహార పదార్థాలని స్వయంగా తయారు చేసుకుంటాయి కదండి. సో అందుకోసం అని చెప్పేసి మొక్కలని స్వయం పోషకాలు అని చెప్పేసి, అండ్ జంతువులు మొక్కలపైన ఆహారం కోసం అండ్ అదేవిధంగా ఇతర జంతువులపైన కూడా డిపెండ్ అవుతాయి కాబట్టి జంతువులని పరపోషకాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మొక్కలు స్వయం పోషకాలు, జంతువులు పరపోషకాలు. నెక్స్ట్ వన్, శిలీంధ్రాలు కూడా పరపోషకాలు అయినప్పటికీ జంతువుల మాదిరిగా కాకుండా పెద్ద పెద్ద కర్బన పదార్థాలని విచ్ఛిన్నం చేసి వాటిని చిన్నగా మార్చి ఆహారం పొందుతాయి. శిలీంధ్రాలు ఏంటంటే పరపోషకాలు అయినప్పటికీ కూడా ఇవి జంతువుల్లాగా కాకుండా పెద్ద పెద్ద కర్బన పదార్థాలను విచ్ఛిన్నం చేసేసి వాటిని చిన్నగా మార్చి ఆహారం పొందుతాయి. నెక్స్ట్ వన్, 5 రాజ్యాల వర్గీకరణ జీవుల మధ్య వైవిధ్యాన్ని చూపుటలో గత వర్గీకరణ కంటే పురోగతి సాధించింది. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రొటిస్టా జీవులు వృక్ష జంతు రాజ్యాల్లో దేనిలోనూ ఇమడలేకపోయాయి. అందుకే ఈ 3ంటిని ప్రత్యేక రాజ్యాలుగా హోదా కల్పించడం జరిగింది. నెక్స్ట్, విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణలో నూతన పద్ధతులు, నూతన ఆధారాలు పొందుపరిచినప్పటికీ జీవ వైవిధ్యాన్ని విశదీకరించడంలో విఫలమైందని చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్, ఏకకణ జీవులే కేంద్రక పూర్వ జీవులుగా పరిగణించినప్పటికీ వాటి కణాంతర నిర్మాణంలో ఇది వరకు కనుగొన్న బ్యాక్టీరియా నిర్మాణంలో కంటే తేడాలు ఉండటం గమనించారు. అయితే ఫలితంగా వేడి నీటి బుగ్గలలో నివసించగలిగేటటువంటి అతి లవణీయత గల నీటిలో జీవించగలిగే అసాధారణ కేంద్రక పూర్వ జీవుల గురించి తెలిసింది. నెక్స్ట్ వన్, ఇది వరకు తెలుసున్న బ్యాక్టీరియా కంటే ఇది విభిన్నంగా జీవించుటకు ముఖ్య కారణం డిఎన్ఏ నిర్మాణం అమరికలో వైవిధ్యంగా ఉండటమే. ఇదివరకు తెలిసినటువంటి బ్యాక్టీరియా కంటే ఇవి భిన్నంగా జీవించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటండి? డిఎన్ఏ నిర్మాణంలో అండ్ అమరికలో వైవిధ్యం ఉండడమే. మరి ఇక్కడ డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటండి? డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. ఆర్ఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? రైబో న్యూక్లిక్ యాసిడ్. నెక్స్ట్ వన్, కేంద్రక పూర్వజీవులు నిజకేంద్రక కణాల పుట్టుక గురించిన సిద్ధాంతాలు అనేకం ఉన్నాయి. అయితే అన్ని కణాల స్వభావం ఒకేలా ఉంటుంది కనుక ఇవన్నీ ఒక స్వతంత్ర పూర్విక కణం నుంచి వచ్చి ఉండవచ్చునని అనుకున్నారు. ఈ మొట్టమొదటి కణాన్నే లూకా అని అంటారు. అన్ని కణాల యొక్క స్వభావం ఎలా ఉంటుంది? ఒకేలా ఉంటుంది కనుక ఇవన్నీ ఒక స్వతంత్ర పూర్విక కణం నుంచి వచ్చి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అనుకున్నారు. సో ఈ మొట్టమొదటి కణం ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలిచారండి? లూకా అని చెప్పేసి అనడం జరిగింది. నెక్స్ట్ వన్, తర్వాత కాలంలో 3 రకాల కణాలు
పుట్టుకు వచ్చాయి. అంటే ఈ లూకా నుండే తర్వాతి కాలంలో 3 రకాల కణాలు అనేటివి పుట్టుకు వచ్చాయండి. అయితే పరిణామ క్రమంలో ఈ 3 కూడా 3 రకాల రంగాలను నిర్దేశించడం జరిగింది. మరి ఆ రంగాలు ఏంటి అంటే, ఒకటి అరాకియా, నెక్స్ట్ వన్ బ్యాక్టీరియా, థర్డ్ వన్ వచ్చేసి యుకేరియా. అయితే ఈ వర్గీకరణం చేసింది ఎవరంటే వ్యూస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ వర్గీకరణను ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ చూడండి, లూకా అనేది మొట్టమొదటి కణం అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. అయితే ఈ మొట్టమొదటి కణమైన లూకా తర్వాత కాలంలోనే 3 రకాల కణాలు అనేటివి పుట్టుకొచ్చాయి. తర్వాత పరిణామ క్రమంలో ఈ 3 కణాలు కూడా 3 రకాల కణాలు కూడా 3 రకాల రంగాలను నిర్దేశించాయి. అవేంటి? అరాకియా, బ్యాక్టీరియా, యుకేరియా. అండ్ ఈ 3 వర్గాలను కూడా వర్గీకరించింది, అంటే ఈ యొక్క వర్గీకరణం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే వూజ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క వర్గీకరణను ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ అరాకియా, బ్యాక్టీరియా 2 ఉన్నాయి కదండి. ఇవి 2 కూడా కేంద్రక పూర్వ కణాలను కలిగి ఉంటాయి. ఏంటివి? అరాకియా, బ్యాక్టీరియాలు కేంద్రక పూర్వ కణాలను కలిగి ఉంటాయి. అంటే వీటి కణాల్లో కణత్వచాన్ని కలిగి ఉన్నటువంటి కేంద్రకం అనేది ఉండదు. కానీ కేంద్రక పదార్థం ఏదైతే ఉంటుందో అది కణద్రవ్యంలో తేలియాడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక బ్యాక్టీరియా గురించి చూస్తే, బ్యాక్టీరియాలో కేంద్రకం లేకపోయినా వాటి యొక్క కణత్వచం ఉంటుంది కదండి. ఆ కణత్వచం అనేది పెప్టిడోగ్లైకాన్ అనేటటువంటి రసాయన పదార్థంతో తయారై ఉంటుంది. ఓకేనా. ఇక్కడ అరాకియా అండ్ అదేవిధంగా బ్యాక్టీరియా 2 కూడా కేంద్రక పూర్వ కణాలని కలిగి ఉంటాయి. కానీ బ్యాక్టీరియాలో కేంద్రకం అనేది ఉండదు. లేకపోయినప్పటికీ కూడా వాటి యొక్క కణత్వచం ఏ రసాయన పదార్థంతో తయారై ఉంటుందంటే పెప్టిడోగ్లైకాన్ అనేటటువంటి రసాయన పదార్థంతో తయారై ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యుకేరియా. ఇక్కడ యుకేరియా అనేది నిజ కేంద్రకం, అంటే కణత్వచం కలిగినటువంటి కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. మరి ఈ యొక్క వర్గీకరణ గురించి ప్రతిపాదించిన వారు ఎవరండి అంటే ఏ శాస్త్రవేత్త? వూజ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క వర్గీకరణ గురించి ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ వన్, వర్గీకరణ విధానంలో జీవుల అమరిక రంగం నుండి ప్రారంభమవుతుంది. వర్గీకరణ విధానంలో జీవుల యొక్క అమరిక ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందండి? రంగం నుండి ప్రారంభమవుతుంది. ఒక రకమైన లక్షణాలు కలిగి ఉండి జంటగా లేదా స్వతంత్రంగా తమ సంతతిని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయమే ప్రజాతి. ప్రజాతి అని ఏంటంటారండి? ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగి ఉండి జంటగా లేదా స్వతంత్రంగా తమ సంతతిని ఉత్పత్తి చేయగలిగేటటువంటి జీవుల యొక్క సముదాయాన్నే ప్రజాతి అంటారు. ఇక్కడ వర్గీకరణ క్రమం ఇచ్చారండి, అది ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి జీవం, లైఫ్. నెక్స్ట్ రంగం, డొమైన్. నెక్స్ట్ రాజ్యం, కింగ్డమ్. విభాగం లేదా వర్గం, పైలం. నెక్స్ట్ తరగతి, క్లాస్. నెక్స్ట్ క్రమం, ఆర్డర్. కుటుంబం, ఫ్యామిలీ. ప్రజాతి, జీనస్. జాతి, స్పెసిస్. ఇది వచ్చేసి వర్గీకరణ క్రమం. జీవం, రంగం, రాజ్యం, విభాగం లేదా వర్గం. నెక్స్ట్ తరగతి, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతి. లైఫ్, డొమైన్, కింగ్డమ్, పైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పెసిస్. ఇది వచ్చేసి వర్గీకరణ క్రమం. నెక్స్ట్ 1969లో విట్టేకర్ ప్రతిపాదించినటువంటి 5 రాజ్యాల వర్గీకరణ ఉంది కదండి. మరి అందులో ఏమేమి ఉన్నాయి? మొనీరా, ప్రోటిస్టా, ప్లాంటే, ఫంగై, యానిమేలియా ఉన్నాయి కదండి. సో అందులో ఒక్కొక్క దాని గురించినటువంటి పాయింట్స్ ఇచ్చారు, అవి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మొనీరా. మరి ఈ మొనీరాలో అంటే ఈ మొనీరా అనేటటువంటి రాజ్యంలో ఏకకణ జీవులు ఉంటాయండి. మొనీరా రాజ్యానికి చెందినవన్నీ ఏ విధమైన జీవులు? ఇవి ఏకకణ జీవులు. ఇందులో నిజ కేంద్రకం లేదు. నెక్స్ట్ ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. మొనీరా రాజ్యానికి చెందినటువంటి జీవులు ఏ విధానం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయండి? ద్విధా విచ్ఛిత్తి ద్వారా. నెక్స్ట్ శరీరం వెలుపల నుంచి ఆహార సేకరణ జరుపుతాయి. అండ్ కషాబం, శైలికల వంటి నిర్మాణాల సహాయంతో చలనం జరుగుతుంది. వీటి యొక్క చలనం వేటి సహాయంతో జరుగుతుందండి? కషాబం, శైలికల వంటి నిర్మాణాల సహాయంతో చలనం అనేది ఉంటుంది.
నెక్స్ట్ కొన్ని మొనీరా జీవులు మానవులకు హాని కలిగిస్తాయి. కొన్ని మాత్రమే మొనీరా జీవులు మానవులకు హాని కలిగిస్తాయి, కానీ చాలా వరకు ఉపయోగకరంగానే ఉంటాయి. నెక్స్ట్ అంటే వీటికి ఎగ్జాంపుల్గా చూసినట్లయితే బ్యాక్టీరియా, అనబినా. నెక్స్ట్ ఈ రాజ్యంలో అంటే మొనీరా రాజ్యంలో 3 సమూహాలు ఉంటాయండి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఆర్కే బ్యాక్టీరియా, సెకండ్ వన్ యూ బ్యాక్టీరియా, థర్డ్ వన్ సైనోబ్యాక్టీరియా. మొనీరా రాజ్యంలో 3 రకాల సమూహాలు ఉంటాయి. అవి ఒకటి ఆర్కే బ్యాక్టీరియా, రెండవది యూ బ్యాక్టీరియా, మూడవది సైనోబ్యాక్టీరియా. మరి ఇక్కడ ఆర్కే బ్యాక్టీరియా గురించి కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు మనుగడ సాగిస్తున్నటువంటి అతి ప్రాచీన బ్యాక్టీరియా ఆర్కే బ్యాక్టీరియా. ఇప్పటి వరకు కూడా మనుగడ సాగించేటటువంటి అతి ప్రాచీన బ్యాక్టీరియా ఏంటండి? ఆర్కే బ్యాక్టీరియా. ఇది ఉష్ణమడుగులు లేదా వేడి నీటి బుగ్గల్లో జీవిస్తుంది. వేడి నీటి బుగ్గలు లేదా ఉష్ణమడుగుల్లో జీవించేటటువంటి బ్యాక్టీరియా ఏంటండి? ఆర్కే బ్యాక్టీరియా. మరి ఇప్పటి వరకు కూడా మనుగడ సాగించేటటువంటి అతి ప్రాచీన బ్యాక్టీరియా ఏంటి? అది కూడా ఆర్కే బ్యాక్టీరియానే. నెక్స్ట్ వచ్చేసి యూ బ్యాక్టీరియా. వీటికి ఎగ్జాంపుల్గా చూసినట్లయితే స్ట్రెప్టోకోకస్, రైజోబియం, ఈకోలై. స్ట్రెప్టోకోకస్, రైజోబియం, ఈకోలై ఇవన్నీ యూ బ్యాక్టీరియాలకి ఎగ్జాంపుల్స్. థర్డ్ వన్ సైనోబ్యాక్టీరియా. ఈ సైనోబ్యాక్టీరియాని ఏమని పిలుస్తారు? బ్లూ గ్రీన్ ఆల్గే, నీలి ఆకుపచ్చ శైవలాలు అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. మరి దీని యొక్క అంతర్నిర్మాణం ఎలా ఉంటుంది? బ్యాక్టీరియా వలనే ఉంటుంది, కానీ నిజానికి ఇది బ్యాక్టీరియా కాదు. నెక్స్ట్ వీటి బాహ్య శరీర నిర్మాణం ఎలా ఉంటుంది? శైవలాల వలె ఉంటుంది. ఇవి వచ్చేసి మొనీరా రాజ్యానికి సంబంధించినటువంటి పాయింట్స్. ఒక్కొక్క లెసన్లో చాలా పాయింట్స్ ఉన్నాయండి. వాటన్నింటినీ కూడా కంటిన్యూస్గా ఒకేసారి క్లాస్ చేయాలంటే థ్రోట్ పెయిన్ వస్తుంది. సో ఎక్కడైనా కాస్త ఫాస్ట్గా కానీ సమ్టైమ్స్ స్లోగా కానీ అయితే అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? నెక్స్ట్ ప్రోటిస్టా. ఇందులో ఫస్ట్ పాయింట్, చాలా వరకు ఏకకణ జీవులు. ప్రోటిస్టా రాజ్యానికి చెందిన జీవులు చాలా వరకు ఏకకణ జీవులు, కొన్ని మాత్రమే బహుకణ జీవులు. ఒకసారి మొనీరా రాజ్యంలో ఏం చెప్పుకున్నాం గుర్తు చేసుకోండి. ఇవన్నీ కూడా ఏకకణ జీవులు అని చెప్పుకున్నాం. మరి ప్రోటిస్టాకు వచ్చేసరికి చాలా వరకు ఏకకణ జీవులు, కొన్ని మాత్రమే బహుకణ జీవులు. నెక్స్ట్ త్వచంతో కూడిన నిజ కేంద్రకం ఉంటుంది. త్వచంతో కూడినటువంటి నిజ కేంద్రకం ఉంటుంది. ఇక్కడ నేను ఇలా రైట్ మార్క్ పెడితే చాలామంది షార్ట్కట్లో రాయకండి నోట్స్ మేడం, మీరు ఫుల్గా రాయండి సెంటెన్స్ అని అంటున్నారు. ప్రతిసారి ఉంటుంది ఉంటుంది అని రాయకుండా జస్ట్ ఇట్లా రైట్ మార్క్ చేస్తాను. అట్లా అంటే ఉంటుంది, ఉంటాయి, అవును అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో ప్రోటిస్టా రాజ్యంలో త్వచంతో కూడిన నిజ కేంద్రకం ఉంటుంది. నెక్స్ట్ ఇతర జీవులను భక్షించడం ద్వారా పోషకాలను, శక్తిని పొందుతాయి. ఇతర జీవులను భక్షించడం ద్వారా పోషకాలను మరియు శక్తిని పొందుతాయి. ఏ రాజ్యానికి చెందిన జీవులు? ప్రోటిస్టా రాజ్యానికి చెందిన జీవులు. నెక్స్ట్ కొన్ని సూర్యకాంతిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతాయి. నెక్స్ట్ చుట్టూ ఉన్న నీటి నుంచి కూడా పోషకాలను గ్రహించగలుగుతాయి. నెక్స్ట్ వన్ ఒంటరిగా లేదా సమూహాలుగా జీవిస్తాయి. ఒంటరిగా లేదా సమూహాలుగా జీవిస్తాయి. అంటే కొన్ని జీవులేమో ఒంటరిగా జీవిస్తాయి, మరికొన్ని సమూహాలుగా కూడా జీవిస్తాయి. నెక్స్ట్ కణం లోపల కొన్ని కణాంగాలు కనిపిస్తాయి. కణం లోపల కొన్ని కణాంగాలు కనిపిస్తాయి. ఏ రాజ్యంలో? ప్రోటిస్టా రాజ్యంలో. నెక్స్ట్ ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కొన్ని బహుధా విచ్ఛిత్తి ద్వారా, కొన్ని సంయోగం ద్వారా కూడా ప్రత్యుత్పత్తిని జరుపుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా, యూగ్లినా, పారామీషియం. ఇది వచ్చేసి ప్రోటిస్టా రాజ్యానికి ఇచ్చినటువంటి బిట్స్ అండి. నెక్స్ట్ శిలీంధ్రాలు. ఈ రాజ్యంలో జీవుల యొక్క లక్షణాలని చూద్దాము. ఇందులో ఫస్ట్ పాయింట్, కొన్ని ఏకకణ జీవులు చాలా వరకు బహుకణ జీవులే ఉంటాయి. శిలీంధ్రాలలో కొన్ని ఏకకణ జీవులు, చాలా వరకు బహుకణ జీవులు ఉంటాయి. ఒక్కొక్క రాజ్యంలో మనము పోతూ ఉంటే ఎలా పరిణామం చెందుతుందో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. మొనీరాలో ఏకకణ జీవులు ఉంటాయి. ప్రోటిస్టాకు వచ్చేసరికి చాలా వరకు ఏకకణ జీవులు, కొన్ని బహుకణ జీవులు. శిలీంధ్రాల్లో వచ్చేసరికి కొన్ని మాత్రమే ఏకకణ జీవులు ఉంటాయి, చాలా వరకు బహుకణ జీవులు ఉంటాయి.
ఓకేనా. నెక్స్ట్, చాలా వాటిలో తలభాగంలో బొడిప వంటి నిర్మాణం ఉంటుంది. చాలా వరకు అంటే చాలా జీవుల్లో ఏముంటుందండి, తల భాగంలో బొడిప వంటి నిర్మాణం ఉంటుంది. కొన్నింట్లో గొడుగు వంటి నిర్మాణం ఉంటుంది. కొన్నింట్లోనేమో తల భాగంలో బొడిప వంటి నిర్మాణం ఉంటే కొన్నింట్లో గొడుగు వంటి నిర్మాణం ఉంటుంది. నెక్స్ట్, వర్షాకాలంలో నేలపై కానీ చెట్ల కాండంపై కానీ మొలుస్తాయి. వర్షాకాలంలో శిలీంధ్రాలు ఎక్కడెక్కడ మొలుస్తాయండి, నేలపైన కానీ చెట్ల యొక్క కాండం పైన కానీ మొలుస్తాయి. నెక్స్ట్, వీటికి ఉన్న వేళ్ళ లాంటి నిర్మాణాల సహాయంతో, అంటే ఇక్కడ వేళ్ళ లాంటి నిర్మాణాల సహాయం అని అన్నారు కదా, అంటే ఇక్కడ ఈ వేళ్ళు అనేటివి నిజమైన వేర్లు కావు. వీటికి ఉన్న వేళ్ళ వంటి నిర్మాణాల సహాయంతో నివసించే ప్రదేశం నుంచి ఆహారాన్ని సేకరిస్తాయి. నెక్స్ట్, ఇవి రేణువుల వంటి సిద్ధ బీజాల సహాయంతో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైజోపస్, మ్యూకర్, అగారికస్. అండ్ ఇక్కడ కూడా అండి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, రైజోపస్, మ్యూకర్, అగారికస్ అని చెప్పేసి. ఇవి వచ్చేసి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. న్యూ టెక్స్ట్ బుక్లో అయితే వీటికి ఎగ్జాంపుల్స్గా ఈస్ట్, పుట్టగొడుగులు, బ్రెడ్ మౌల్డ్స్, లైకెన్లు వీటిని ఎగ్జాంపుల్స్గా ఇచ్చారు. నేను రెండింటిని ఎందుకు చెప్తున్నాను అనంటే, కొంతమంది దగ్గర ఓల్డ్ టెక్స్ట్ బుక్సే ఉంటాయి. వాళ్ళు ఏంటంటే అది చూసి నేను చెప్పింది రాంగ్ అనుకుంటారు. మరికొంతమంది దగ్గర న్యూ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. వాళ్ళు చదవడమే న్యూ టెక్స్ట్ బుక్ చదువుతారు. ఓల్డ్ టెక్స్ట్ బుక్ది చెప్తే లేదు ఇది రాంగ్ అని అనుకుంటారు. ఇది నేను ప్రీవియస్గా 5th క్లాస్ 6th క్లాస్ సైన్స్ చెప్పినప్పుడు కొన్ని పాయింట్స్ నేను మెన్షన్ చేశారండి. అట్లాంటిక్ జైన్ స్క్విడ్ యొక్క కన్ను వ్యాసం కానివ్వండి, అవి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఒక రకంగా ఉన్నాయి, న్యూ టెక్స్ట్ బుక్లో ఒక రకంగా ఉన్నాయి. సో దానివల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకోసం అని చెప్పేసి నేను అది ఇది 2 మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వృక్షరాజ్యం. ఇందులో ఫస్ట్ పాయింట్, ఆహారం సేకరించే విధానం, ప్రత్యుత్పత్తి అవయవాలు, ప్రత్యుత్పత్తి జరిపే విధానం బట్టి మొక్కలను వర్గీకరిస్తారు. మొక్కలు బహుకణ జీవులు. మొక్కలు ఏ జీవులండి? బహుకణ జీవులు. కేంద్రకం ఉంటుంది అండ్ కణాలని ఆవరించి కణత్వచం ఉంటుంది. కేంద్రకం ఉంటుంది కణాల్లో, అంటే అదేవిధంగా కణాలని ఆవరించి ఏముంటుంది? కణత్వచం ఉంటుంది. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారం తయారు చేసుకుంటాయి. ఇక్కడ మొక్కలను వర్గీకరించేటటువంటి విధానంలో మొట్టమొదటిగా, రెండవసారి అంటే తర్వాత వేటిని కన్సిడర్ చేస్తారని చెప్పేసి ఇచ్చారండి. అదేంటంటే వర్గీకరణ 1, అంటే వర్గీకరించేటప్పుడు మొట్టమొదటిగా చూసేటటువంటి అంశాలు ఏంటి అంటే, మొక్క శరీరం గుర్తించుటకు వీలుగల భాగాలుగా విభేదనం చెంది ఉన్నదా లేదా అనేదాన్ని మొట్టమొదటిగా పరిగణిస్తారు. అయితే నెక్స్ట్ వచ్చేసి శరీరంలో నీరు, లవణాలు మొదలగు వాటిని రవాణాకు అవసరమైనటువంటి కణజాలాలు ఉన్నాయో లేదో చూస్తారు. ఓకేనా. ఇక నెక్స్ట్ 1, విత్తనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందా లేదా పరిశీలిస్తారు. ఒకవేళ ఉంటే అవి పండ్ల లోపల దాగి ఉన్నాయా, బయటకు కనిపిస్తున్నాయా అనేది చూస్తారు. చూడండి, మొక్కలను వర్గీకరించడానికి ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారనేది మొక్కల వర్గీకరణలో మొట్టమొదటిగా అయితేనేమో మొక్క శరీరం గుర్తించుటకు వీలుగల భాగాలుగా విభేదనం చెంది ఉందా లేదా అనేది ఫస్ట్ పరిగణిస్తారు. దాని తర్వాత శరీరంలో నీరు, లవణాలను రవాణా చేయడానికి అవసరమైనటువంటి కణజాలాలు ఉన్నాయో లేదో చూస్తారు. నెక్స్ట్ 1, విత్తనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందా, ఒకవేళ ఉన్నట్లయితే అవి పండ్ల లోపల ఉన్నాయా బయట ఉన్నాయా అనేది గమనిస్తారు. నెక్స్ట్ పాయింట్, నాచు మొక్కను చూసినట్లయితే పూల మాదిరిగా కనిపిస్తున్నటువంటివి పూలు కావు. ఇవి విత్తనాల వంటి నిర్మాణాలు మాత్రమే. వీటిని ఏమంటారు? సిద్ధ బీజాలు అంటారు. నాచు మొక్కను అబ్జర్వ్ చేస్తే మనకు పూల మాదిరిగా కనిపిస్తాయి కదండి, అవి పూలు కావు, కేవలం అవి విత్తనాల వంటి నిర్మాణాలు మాత్రమే. సో వీటిని ఏమంటారు? సిద్ధ బీజాలు అంటారు. విత్తనాల్లో ఎక్కువ పరిమాణంలో ఆహారం నిల్వ ఉంటుంది, కానీ సిద్ధ బీజాల్లో చాలా తక్కువ పరిమాణంలో ఆహారం అనేది నిల్వ ఉంటుంది. మామూలుగా విత్తనాలు, మొక్కల యొక్క విత్తనాలను తీసుకున్నట్లయితే అందులో ఎక్కువ పరిమాణంలో ఆహారం నిల్వ ఉంటుంది, కానీ ఈ సిద్ధ బీజాల్లో చాలా తక్కువ పరిమాణంలో ఆహారం నిల్వ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, విత్తనాలు పుష్పంలో ఉన్న అండం నుండి ఉత్పత్తి అవుతాయి, కానీ సిద్ధ బీజాలు సిద్ధ బీజాశయం నుండి ఉత్పత్తి అవుతాయి.
కాబట్టి ఈ రెండు నిర్మాణాలు ఒకటి కావు, వాటిలో జరిగే ప్రత్యుత్పత్తి కూడా ఒకటి కాదు. నెక్స్ట్ పాయింట్, ఫెర్న్ మొక్క ఆకుల క్రింది భాగంలో గోధుమ రంగులో మచ్చలు కనిపిస్తుంటాయి. ఫెర్న్ మొక్క యొక్క ఆకుల క్రింది భాగంలో చూస్తే గోధుమ రంగులో మచ్చలు కనిపిస్తుంటాయి. ఇవి సిద్ధ బీజాశయాలు. ఈ సిద్ధ బీజాశయాల నుంచే సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ పాయింట్, ఫెర్న్, మాస్, సైకస్ వంటి మొక్కల్లో పుష్పాలు ఉండవు. సో ప్రత్యుత్పత్తి కొరకు ఈ మొక్కలు ఉపయోగించే భాగాలనే సిద్ధ బీజాశయాలు అంటారు. ఈ విధమైనటువంటి మొక్కలను పుష్పించని మొక్కలు లేదా క్రిప్టోగ్రామ్స్ అంటారు. ఈ విధమైనటువంటి మొక్కలను ఏమంటారండి? పుష్పించని మొక్కలు. వీటిని ఇంకొక రకంగా క్రిప్టోగ్రామ్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఏ మొక్కలైతే పుష్పాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయో వాటిని పుష్పించే మొక్కలు లేదా ఫెనరోగామ్స్ అంటారు. మొక్కలైతే పుష్పాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయో వాటినే పుష్పించే మొక్కలు లేదా ఫెనరోగామ్స్ అంటారు. పుష్పించే మొక్కలకు ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చండి? సైకస్, ఫైన్, మామిడి, మందార, వేప ఇవన్నీ కూడా పుష్పించేటటువంటి మొక్కలకు అంటే ఫెనరోగామ్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, పుష్పించే మొక్కలు వాటి విత్తనాల ఆధారంగా రెండు రకాలు. పుష్పించే మొక్కలు వాటి యొక్క సీడ్స్ విత్తనాల ఆధారంగా ఎన్ని రకాలండి? రెండు రకాలు. మరి అవి ఏంటంటే ఒకటి ఆవృత బీజాలు, రెండు వివృత బీజాలు. మరి ఆవృత బీజం అంటే ఏంటి? వివృత బీజం అంటే ఏంటి? ఆవృత బీజం అంటే విత్తనాలు పండ్ల లోపల ఉంటే గనక అవి ఆవృత బీజాలు. విత్తనాలు ఫ్రూట్ లోపల ఉంటే ఆవృత బీజాలు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోలో విత్తనం అనేది లోపల ఉంటుంది, కానీ మామిడి పిక్క అది లోపల ఉంటుంది కదా, దాన్ని ఆవృత బీజం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి? వివృత బీజాలు. మరి వివృత బీజాలు అంటే ఏంటండి? విత్తనాలు పండ్ల బయట కనిపిస్తుంటే వాటిని వివృత బీజాలు అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా ఫైన్, స్ట్రాబెర్రీని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వృక్షరాజ్యానికి సంబంధించినటువంటి ఒక ఫ్లో చార్ట్ ఇచ్చారండి. ఇది నేను నోట్బుక్లో రాయలేదు, డైరెక్ట్ టెక్స్ట్ బుక్ నుంచి చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎక్కడైనా క్లాస్ కాస్త స్లో కానీ స్పీడ్ కానీ అయితే సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. వృక్షరాజ్యం ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయండి. పుష్పించని మొక్కలు ఉంటాయి, పుష్పించే మొక్కలు ఉంటాయి. పుష్పించని మొక్కలని ఏమంటారు? క్రిప్టోగామ్స్ అంటారు. పుష్పించే మొక్కలను ఏమంటారు? ఫెనరోగామ్స్. ఓకేనా? మరి ఇక్కడ పుష్పించని మొక్కలు అంటే ఇవి పుష్పాలు కానీ విత్తనాలను కానీ కలిగి ఉండవు. అంటే పుష్పించని మొక్కల్లో పుష్పాలు కానీ విత్తనాలు కానీ ఉండవు. పుష్పించే మొక్కలు కనుక చూసినట్లయితే వీటిలో పుష్పాలు ఉంటాయి అండ్ పుష్పాల నుండి విత్తనాలు కూడా ఉత్పత్తి అవుతాయి. ఇవి పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. నెక్స్ట్ ఇక్కడ పుష్పించని మొక్కల గురించి కనుక చూసినట్లయితే ఇందులో మళ్ళీ మూడు రకాలండి. థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. థాలోఫైటాలో ఏముంటాయంటే వేర్లు, కాండం, పత్రం విభేదనం చెందని దేహం గల మొక్కలు ఈ థాలోఫైటాలో ఉంటాయి. ఓకేనా? వేరు, కాండం, పత్రం విభేదనం చెందని దేహం గల భాగం గల మొక్కలు ఎందులో ఉంటాయి? థాలోఫైటాలో ఉంటాయి. నెక్స్ట్ బ్రయోఫైటా. నిజమైన వేర్లు, పత్రాలు బ్రయోఫైటా మొక్కల్లో ఉండవు. నెక్స్ట్ నిజమైన వేర్లు, పత్రాలు ఉండేటివి టెరిడోఫైటా. నిజమైనటువంటి వేర్లు, పత్రాలు ఉండేటివి ఏంటండి? టెరిడోఫైటా మొక్కలు. నెక్స్ట్ ఇక్కడ థాలోఫైటాలో మళ్ళీ రెండు ఉంటాయండి. అవేంటి? శైవలాలు, శిలీంధ్రాలు. శైవలాలు వచ్చేసి స్వయం పోషకాలు, శిలీంధ్రాలు వచ్చేసి పరపోషకాలు. థాలోఫైటాలోనే శైవలాలు ఉంటాయి, శిలీంధ్రాలు ఉంటాయి. ఇందులో శైవలాలేమో స్వయం పోషకాలు, శిలీంధ్రాలేమో పరపోషకాలు. ఇది పుష్పించని మొక్కలు అంటే క్రిప్టోగామ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పుష్పించే మొక్కలు. ఇందులో చూడండి, ఇందులో మళ్ళీ వివృత బీజాలు, ఆవృత బీజాలు అని చెప్పేసి రెండు ఉంటాయి. వివృత బీజాలు అంటే ఏంటి? విత్తనాలు బయటకు కనిపిస్తే వివృత బీజాలు. ఆవృత బీజాలు అంటే విత్తనాలు ఫలాల లోపల అమిరి ఉంటాయి కాబట్టి వాటిని ఆవృత బీజాలు అంటారు. మళ్ళీ ఆవృత బీజాల్లో మళ్ళీ రెండు రకాలు. ఇక్కడ విత్తనాలు ఉంటాయి కాబట్టి వాటిలో ఎన్ని బీజదళాలు ఉన్నాయి అనే దాని మీద డిపెండ్ అయ్యి మళ్ళీ రెండు రకాలండి. అవేంటి? ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు.
ఒకే బీజదళం కనుక ఉన్నట్లయితే అది ఏకదళ బీజం అవుతుంది. నెక్స్ట్ 2 బీజదళాలు కనుక కలిగి ఉంటే అది ద్విదళ బీజం అవుతుంది. ఓకేనా? ఇది వచ్చేసి వృక్షరాజ్యానికి సంబంధించినటువంటి ఫ్లో చార్ట్. నెక్స్ట్ వన్, జంతువుల వర్గీకరణ. ఇందులో ఫస్ట్ పాయింట్, వీటి శరీర కణాలలో కణకవచం ఉండదు. మనం ఆల్రెడీ ఫస్ట్ లెసన్లోనే చెప్పుకున్నామండి. జంతు కణానికి వృక్ష కణానికి ఉన్న ఏకైక తేడా ఏంటి? కణకవచం. ఇది జంతు కణాలలో కణకవచం ఉండదు, మొక్కల్లో అయితే కణకవచం ఉంటుంది. నెక్స్ట్, చలించుటకు ప్రత్యేకమైన అంగాలు ఉంటాయి, వాటినే చలనాంగాలు అంటారు. చలించుటకు ఉండే ప్రత్యేకమైన అంగాలనే చలనాంగాలు అంటారు. ఫస్ట్ వన్, పొరిఫెరా. పొరిఫెరా అనగా రంధ్రాలు కలిగిన జీవులు. పొరిఫెరా అంటే అర్థం ఏంటంటే రంధ్రాలు కలిగిన జీవులు అని అర్థం. ఇక్కడ పోరస్ అనగా రంధ్రాలు అని అర్థం వస్తుంది. పోరస్ అంటే అర్థం ఏంటంటే రంధ్రాలు, పొరిఫెరా అంటే రంధ్రాలు కలిగిన జీవులు. నెక్స్ట్, ప్రత్యేక చలనాంగాలు ఉండవు గనక ఒక చోటు నుంచి వేరొక చోటకు చలించలేవు. అయితే ఏదైనా బలమైన ఆధారాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. పొరిఫెరాకి చెందినటువంటి జీవుల్లో ప్రత్యేక చలనాంగాలు ఉండవు గనక అవి ఒక చోటు నుంచి వేరొక చోటుకి చలించవు. ఏదైనా ఒక బలమైన ఆధారాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, శరీరం మొత్తం రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు కుల్య వ్యవస్థకు కలపబడి పనిచేస్తాయి. శరీరం మొత్తం ఏముంటాయండి? రంధ్రాలు ఉంటాయి. మరి ఈ రంధ్రాలు కుల్య వ్యవస్థకు కలపబడి ఉండి పనిచేస్తాయి. నెక్స్ట్, వీటి గుండా ఆక్సిజన్, ఆహార పదార్థాల రవాణా జరుగుతాయి. వీటి గుండానే ఆక్సిజన్, ఆహార పదార్థాల రవాణా జరుగుతుంది. నెక్స్ట్, బాహ్య కణాలు ముండ్ల వంటి నిర్మాణాలు కలిగి అస్థిపంజరంగా పనిచేస్తాయి. శరీరం అసౌష్ఠవంగా, నిర్మాణం సరళంగా ఉంటుంది. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి బిట్ అండి. శరీరం అసౌష్ఠవంగా, నిర్మాణం సరళంగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, శరీరం తక్కువగా విభేదనం కలిగి ఉండి కణజాలాలుగా విభజించబడి ఉంటుంది. పరిణామ క్రమంలో కణాలు కనీస విభేదనం చెంది ఉంటాయి. వీటినే స్పంజికలు అంటారు. ఇవి సముద్రపు నీటిలో నివసిస్తాయి. అండ్ పొరిఫెరా జీవులకు ఎగ్జాంపుల్గా యూప్లాక్టెల్లా, సైకస్, స్పాంజిలా జీవులను చెప్పుకోవచ్చును. ఏంటంటే ఎగ్జాంపుల్స్? యూప్లాక్టెల్లా, సైకస్, స్పాంజిల్లా. నెక్స్ట్ వన్ వచ్చేసి సిలింటరేటా లేదా నీడేరియా జీవులు. ఫస్ట్ పాయింట్, పొరిఫెరాన్ల కన్నా వీటి శరీరం కొంత ఉన్నత స్థాయిలో విభేదనం చెంది ఉంటుంది. నెక్స్ట్, స్పంజికల వలె నీటిలోని నివసిస్తాయి. శరీరం లోపల జఠర ప్రసరణ కుహరం అనేటటువంటి ఖాళీ ప్రదేశం ఉంటుంది. వాటి శరీరం 2 త్వచాలతో తయారై ఉంటుంది. వెలుపలి త్వచాన్ని బాహ్య త్వచమని, లోపలి త్వచాన్ని అంతర్త్వచమని అంటారు. నెక్స్ట్ పాయింట్, ఈ జీవుల బాహ్య త్వచంపై ప్రత్యేక రక్షక కణాలు ఉంటాయి. వీటినే నీడోబ్లాస్టులు లేదా దంశాబకాలు అంటారు. ఈ పాయింట్ న్యూ టెక్స్ట్ బుక్లో ఇచ్చారండి. ఈ జీవుల యొక్క బాహ్య త్వచం పైన ప్రత్యేకమైనటువంటి రక్షక కణాలు ఉంటాయి. వీటిని ఏమంటారు? నీడోబ్లాస్ట్లు లేదా దంశాబకాలు అంటారు. అందువలన వీటిని నీడేరియా అంటారు. అందువలనే వీటిని ఏమంటారండి? నీడేరియా అంటారు. నెక్స్ట్ పాయింట్, వాటి పిండ దశలో 2 త్వచాలతో తయారై ఉంటుంది కాబట్టి వీటిని ద్విస్తరిత జీవులు అంటారు. ఈ పాయింట్ వచ్చేసి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది. నెక్స్ట్, కొన్ని జీవులు సమూహాలుగా జీవిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పగడాలు కాలనీగా నివసిస్తాయి. ఒక్కొక్క పగడం 3 నుంచి 56 మిల్లీమీటర్ల పరిమాణంను కలిగి ఉంటాయి. అండ్ కొన్ని దాదాపు 1800 స్క్వేర్ కిలోమీటర్స్ మేర పగడపు దీవి, దీన్నే కోరల్ రీఫ్ అని కూడా అంటారు. సో పగడపు దీవిని నిర్మించుకుంటాయి. అండ్ నెక్స్ట్ పాయింట్, హైడ్రా, జెల్లీ ఫిష్లు ఒంటరిగా నివసిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్లాటిహెల్మింథస్. ఇందులో పాయింట్స్ చూద్దాము. పై 2 వర్గాల కన్నా ఈ జీవుల శరీరం కొంత సంక్లిష్టంగా ఉంటుంది. శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటుంది. అంటే శరీరం యొక్క కుడి, ఎడమ భాగాలు సమానంగా ఉంటాయి. నెక్స్ట్, వీటి శరీరం 3 స్తరాలుగా విభేదనం చెంది ఉంటుంది కాబట్టి త్రిస్తరిత జీవులు అంటారు. అయితే ఇక్కడ వీటి యొక్క శరీరం పిండ దశలో 3 స్తరాలుగా విభేదనం చెంది ఉంటుంది అని చెప్పేసి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉందండి. నెక్స్ట్, ఈ స్తరాల నుండి అవయవాలు ఏర్పడతాయి.
కొన్ని ప్రాథమిక కణజాలాలను కూడా ఈ దశలో గమనించవచ్చు. అయినప్పటికీ అవయవాల అమరిక కోసం నిజ శరీర కుహరం ఏర్పడి ఉండదు. నెక్స్ట్ పాయింట్, శరీరం మొత్తం పూర్వాంతం నుండి పరాంతం వరకు బల్లపరుపుగా ఉంటుంది. కాబట్టి వీటిని బద్దె పురుగులు అంటారు. అయితే ఇక్కడ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో వచ్చేసి చదును పురుగులు అని ఉందండి. న్యూ టెక్స్ట్ బుక్లో వచ్చేసి శరీరం మొత్తం పూర్వాంతం నుంచి పరాంతం వరకు బల్లపరుపుగా ఉంటుంది కాబట్టి వీటిని బద్దె పురుగులు, టేప్ వామ్ అంటారని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇవి కొన్ని స్వతంత్రంగాను జీవిస్తాయి, మరికొన్ని పరాన్నజీవిగాను నివసిస్తాయి. మరి స్వతంత్రంగా జీవించే వాటికి ఎగ్జాంపుల్ ప్లనేరియా, పరాన్నజీవిగా జీవించే వాటికి ఎగ్జాంపుల్ టినియా. నెక్స్ట్ వచ్చేసి నిమటోడా. ఇందులో వీటి యొక్క శరీరాలు త్రిస్తరిత ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటాయి. కానీ శరీరాకృతి బల్లపరుపుగా కాకుండా స్తూపాకారంగా ఉంటుంది. అండ్ కణజాలాలు విభేదనం చెంది కనిపిస్తాయి, కానీ నిజమైన అవయవాలు ఉండవు. నెక్స్ట్ మిథ్యా శరీర కుహరాన్ని కలిగి ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇవి పరాన్న జీవులుగా జీవిస్తాయి. బోధకాలు వంటి వ్యాధుల్ని కలిగిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వుకరేరియా, బ్యాంక్రాఫ్టీ అంటే బోధకాలు వంటి వ్యాధులను కలిగించేటటువంటి జీవులు ఏ వర్గానికి చెందినయండి? నిమటోడా వర్గానికి చెందినవి. నెక్స్ట్ బోధ పురుగు అంటే వుకరేరియా, బ్యాంక్రాఫ్టీ అంటే బోధ పురుగు అండి. అండ్ అదేవిధంగా ప్రేగుల్లో నివసించేటటువంటి నులి పురుగు, ఆస్కారిస్, ఇవి నిమటోడా జీవులకు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి అనెలిడా. ఇవి ఖండీభవనం గల జీవులు. ఇందులో ఫస్ట్ పాయింట్, ద్విపార్శ్వ సౌష్ఠవం త్రిస్తరిత జీవులు. నిజ శరీర కుహరం ఉంటుంది, అందువల్ల శరీరంలో అవయవాలు రక్షించబడతాయి. నెక్స్ట్ అవయవ విభేదనం ఉంటుంది. నెక్స్ట్ శరీర నిర్మాణం ఖండితాలుగా ఉంటుంది. అండ్ అదేవిధంగా పూర్వాంతం నుంచి పరాంతం వరకు వలయాకార ఖండితాలు ఒకదాని తర్వాత ఒకటి అమరి ఉంటాయి. నెక్స్ట్ మంచినీటి ఆవాసం, సముద్ర ఆవాసం మరియు భౌమ్య ఆవాసాలలో నివసిస్తుంటాయి. మంచినీటిలో, సముద్రపు నీటిలో, నేలపైన కూడా నివసిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వానపాము, జలగలు. ఆర్ద్రపోడా. ఇందులో ఫస్ట్ పాయింట్, జంతుజాలంలో ఈ వర్గం జీవులు అత్యధికం. జంతుజాలంలో ఎక్కువగా ఉండేటటువంటి జీవులు ఏంటండి? ఈ వర్గానికి చెందినటువంటి జీవులు. నెక్స్ట్ శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఖండితాలుగా ఉంటుంది. వీటిలో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. వివృత రక్త ప్రసరణ వ్యవస్థకి బెస్ట్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ అండి. నెక్స్ట్ ఈ వర్గ జీవుల్లో రక్తం ప్రసరించుటకు రక్తనాళాలు బాగా అభివృద్ధి చెందలేదు. సో శరీర కుహరం రక్తంతో నిండి ఉంటుంది. నెక్స్ట్ కీళ్ళు గల కాళ్ళు ఉండడం ఈ వర్గం యొక్క జీవుల ముఖ్య లక్షణం. కీళ్ళు కలిగినటువంటి కాళ్ళు ఉండడం ఏ వర్గ జీవుల యొక్క ముఖ్య లక్షణం అండి? ఆర్ద్రపోడా వర్గ జీవుల యొక్క ముఖ్య లక్షణం. నెక్స్ట్ ఇక్కడ ఆర్ద్రపోడా అంటే అర్థం ఏంటంటే కీళ్ళు గల కాళ్ళు అని అర్థం. అయితే ఈ వర్గానికి చెందిన జీవులకు ఎగ్జాంపుల్గా రొయ్యలు, సీతాకోక చిలుకలు, బొద్దింకలు, ఈగలు, సాలెపురుగులు, తేళ్ళు, పీతలు, ఇవన్నీ కూడా ఆర్ద్రపోడా వర్గానికి చెందిన జీవులకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొలస్కా వర్గం అండి. ఇందులో ఫస్ట్ పాయింట్, ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగినటువంటి శరీరాన్ని కలిగి ఉంటాయి. శరీర కుహరం కుచించుకుపోయి ఉంటుంది. నెక్స్ట్ శరీర విభజన మొదలవుతుంది ఈ జీవుల్లోనే. మొలస్కాకు చెందినటువంటి జీవుల్లోనే శరీర విభజన అనేది మొదలవుతుంది. నెక్స్ట్ వివృత రక్త ప్రసరణ వ్యవస్థనే కలిగి ఉంటాయి. అండ్ అదేవిధంగా విసర్జన వృక్కాల వంటి నిర్మాణాలతో జరుగుతుంది. నెక్స్ట్ పాదం వంటి ప్రత్యేకాంగంతో చలనం జరుపుతాయి. వీటికి ఎగ్జాంపుల్గా నత్తలు, ఆల్చిప్పల్ని చెప్పుకోవచ్చును. నెక్స్ట్ వన్ ఇకైనోడెర్మెటా. ఇకైనోడెర్మెటా అంటే ఏంటండి? కంటకయుత చర్మం గల జీవులని అర్థం. కంటకయుత చర్మం గల జీవులు. ఇక్కడ గ్రీకు భాషలో ఇకైనస్ అంటే ముళ్ళు అని, డెర్మా అంటే చర్మం అని అర్థం. నెక్స్ట్ ముళ్ళ వంటి చర్మం గల జీవులు అని చెప్పేసి అర్థం. దేనికి? ఇకైనోడెర్మెటా అంటే ఏంటండి? ముళ్ళ వంటి చర్మం గల జీవులు. నెక్స్ట్ స్వతంత్రంగా సముద్ర నీటిలో జీవిస్తాయి. ఇవి త్రిస్తరిత వలయ కిరణ సౌష్ఠవం గల జీవులు. అండ్ వీటిలో శరీర కుహరం ఉంటుంది. అండ్ శరీరపు కదలికల కోసం, చలనం కోసం జల ప్రసరణ వ్యవస్థ
ను ఉపయోగించుకుంటాయి. నెక్స్ట్, ఈ వ్యవస్థ నాలికా పాదాలను కలిగి ఉంటుంది. శరీరపు కదలికల కోసం, చలనం కోసం ఇవి ఉపయోగించేటటువంటి జల ప్రసరణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఈ వ్యవస్థ నాలికా పాదాలను కలిగి ఉంటుంది. వీటి యొక్క అస్థిపంజరం కాల్షియం కార్బోనేట్తో నిర్మితమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సముద్ర నక్షత్రం, సీ ఆర్చిన్లు ఈ ఈకెనోడెర్మేటా జీవులకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి కార్డేటా. ఈ కార్డేటాలో మళ్ళీ 3 ఉపవర్గాలు ఉంటాయండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి యూరోకార్డేటా, సెకండ్ వన్ సెఫలోకార్డేటా, థర్డ్ వన్ వర్టిబ్రేటా. కార్డేటా అనే వర్గం జీవుల్లో మళ్ళీ 3 ఉపవర్గాలు ఉంటాయి. అందులో ఒకటి యూరోకార్డేటా, 2 సెఫలోకార్డేటా, 3 వర్టిబ్రేటా. నెక్స్ట్ వన్ కెవిలియర్ మరియు స్మిత్ 1998లో ప్రతిపాదించిన నూతన వర్గీకరణ విధానాన్ని 2004లో అంతర్జాతీయ జీవశాస్త్రవేత్తల సంఘం ఆమోదించింది. నెక్స్ట్ వచ్చేసి ప్రోటోకార్డేటా. నెక్స్ట్ వర్గం ఏంటండి? ప్రోటోకార్డేటా. ఇందులో ఫస్ట్ పాయింట్ త్రిస్తరిత జీవులు. ఇవి త్రిస్తరిత జీవులు అండ్ వీటి యొక్క శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవంగా ఉంటుంది. ఇందులో శరీర కుహరం ఉంటుంది అండ్ అదేవిధంగా పృష్ఠవంశం అనేటటువంటి సరికొత్త నిర్మాణం కనబడుతుంది. నెక్స్ట్ పాయింట్, పృష్ఠవంశం వాటి జీవితంలో ఏదో ఒక దశలో తప్పకుండా ఉంటుంది. మరి ఇక్కడ పృష్ఠవంశం వీటి యొక్క జీవితంలో ఏదో ఒక దశలో తప్పకుండా ఉంటుందని చెప్పారు కదా. మరి ఇక్కడ పృష్ఠవంశం అంటే ఏంటంటే కడ్డీ వంటి నిర్మాణం నాడీ కణజాలాల నుంచి ఉదర భాగాన్ని వేరు చేస్తుంది. శరీరం వెనకాల భాగంలో తల నుండి చివరి వరకు వ్యాపించి ఉంటుంది. పృష్ఠవంశం ఎలా ఉంటుందండి? ఇది ఒక కడ్డీ వంటి నిర్మాణము. ఇది నాడీ కణజాలాల నుంచి ఉదర భాగాన్ని వేరు చేస్తుంది అండ్ శరీరం వెనకాల భాగంలో తల నుండి చివరి వరకు వ్యాపించి ఉంటుంది. అండ్ అదేవిధంగా కదలికల కొరకు కండరాలతో జత కలిసి ఉంటుంది. అన్ని జీవులకు పృష్ఠవంశం ఉంటుందని చెప్పేసి చెప్పలేము. ఓకేనా? అండ్ ఈ వర్గానికి చెందిన జీవులు సముద్ర జీవులు. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్మీనియా అండ్ యాంపియాక్సస్. వీటి అంటే ప్రోటోకార్డేటాకు చెందినటువంటి జీవులకు ఎగ్జాంపుల్గా వీటిని చెప్పుకోవచ్చు అండి. హెడ్మీనియా అండ్ యాంపియాక్సస్ జీవులని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సకశేరుకాలు. ఇందులో ఇచ్చిన పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ పాయింట్, ఈ జీవులకు వెన్నుముక, అంతరాస్థి పంజరం కలిగి ఉంటుంది. ఈ జీవులన్నీ కూడా వెన్నుముకను దాంతోపాటు అంతరాస్థి పంజరాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, ఎముకలకు కండరాలు ప్రత్యేకంగా అమరి శరీర కదలికలకు తోడ్పడతాయి. నెక్స్ట్ పాయింట్, ద్విపార్శ్వ సౌష్ఠవం నిజ శరీర కుహరం కలిగిన త్రిస్తరిత జీవులు. నెక్స్ట్ పాయింట్, వీటి శరీరం అనేక విభాగాలుగా విభజితమై ఉంటుంది. అయితే కణాలు సంక్లిష్టమైన విభేదనం చెంది కణజాలాలు అవయవాలుగా మార్పు చెంది ఉంటాయి. నెక్స్ట్ వన్, అన్ని కార్డేటా జీవులు ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటాయి. అవేంటంటే అన్ని కార్డేటా జీవులు కూడా పృష్ఠవంశాన్ని కలిగి ఉంటాయి, పృష్ఠ నాడీ దండాన్ని కలిగి ఉంటాయి అండ్ ఇవి త్రిస్తరిత జీవులుగా ఉంటాయి. నెక్స్ట్, కొన్నింటిలో మొప్ప చీలికలు, మొప్ప గదులు ఉంటాయి. నెక్స్ట్ వన్, శరీర కుహరం ఉంటుంది, పాయు పరపుచ్చం అంటే తోక ఉంటుంది. ఇవి వచ్చేసి కార్డేటా జీవులకు ఉండేటటువంటి లక్షణాలు. నెక్స్ట్, ఈ జీవులను 5 తరగతులుగా విభజించారు. అవేంటండి? చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఈ జీవులను ఎన్ని వర్గాలుగా విభజించారు? 5 వర్గాలుగా. అవేంటి? చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. అయితే ఇందులో ఇక్కడ చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు ఈ 3 కూడా శీతల రక్త జీవులండి. ఓకేనా? చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు శీతల రక్త జీవులు. అంటే శరీర ఉష్ణోగ్రత పరిసరాల ఉష్ణోగ్రతకు అనుగుణంగా మారుతుంది. వేటిలో? చేపల్లో కానివ్వండి, ఉభయచరాల్లో కానివ్వండి, సరీసృపాల్లో కానివ్వండి. వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది అవి ఉన్నటువంటి పరిసరాల ఉష్ణోగ్రతకు అనుగుణంగా మారుతుంది. నెక్స్ట్, పక్షులు, క్షీరదాలు ఇవి ఉష్ణరక్త జీవులు. పక్షులు, క్షీరదాలు ఏంటండి? ఉష్ణరక్త జీవులు. ఇందులో అంటే ఉష్ణరక్త జీవులు అంటే ఏంటి? శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది, ఎలాంటి మార్పు ఉండదు. అంటే శీతల రక్త జీవుల్లో అయితే అవి ఉన్నటువంటి పరిసరాలలో ఉష్ణోగ్రతని బట్టి వాటి యొక్క
వాటి శరీర ఉష్ణోగ్రత అనేది మారుతూ ఉంటుంది. కానీ ఉష్ణ రక్తజీవులు అలా ఉండదండి. శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంటుంది. ఇంతకుముందు మనం సకశేరుకాలకు సంబంధించినటువంటి ఒక 5 పాయింట్స్ని చూసాం కదండి. సో అయితే సకశేరుకాలు వెన్నుముక కలిగినటువంటి జీవులు అండ్ సకశేరుకాలు వెన్నుముక కలిగి ఉన్న జీవుల యొక్క లక్షణాలు. ఇవి పృష్ఠవంశం కలిగినటువంటి జీవులు. ఉన్నత జీవుల్లో పృష్ఠవంశం అనేది వెన్నుముకగా మార్పు చెంది ఉంటుంది. మరి ఈ సకశేరుకాలలో ఉన్నటువంటి రకాలు 5 కదా. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. సో ఇందులో ఏవేవి వేటికి వస్తాయి? మరి చేపల్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి? ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. వీటిలో ఏమేమి పాయింట్స్ వచ్చారో ఈ బాక్స్లో చూద్దాము. ఫస్ట్ చేపలు. ఇవి వాజాలు, తోక కలిగి ఉంటాయి. మొప్పల సహాయంతో జలశ్వాసక్రియ జరుపుకుంటాయి. శీతల రక్తజీవులు. గుండెలో 2 గదులు మాత్రమే ఉంటాయి. చేపల్లో ఎన్ని గదులు ఉంటాయండి? గుండెలో 2 గదులు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఉభయచరాలు. లార్వాలు. పిల్ల దశలో ఇవి లార్వాలుగా ఉండి నీటిలో నివసిస్తాయి. ప్రౌఢజీవి నేలపై నివసిస్తాయి. అండ్ చర్మం తేమగా ఉంటుంది. ఇవి గుడ్లు పెడతాయి. నీటిలో నేలపైన కూడా జీవించగలుగుతాయి. ఇవి శీతల రక్తజీవులు. శీతల రక్తజీవులు అంటే ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం కదండి మనము. ఏంటి శీతల రక్తజీవులు అంటే? ఇవి తమ యొక్క శరీరం యొక్క ఉష్ణోగ్రతను పరిసరాల యొక్క ఉష్ణోగ్రతకు అనుగుణంగా మార్చేసుకుంటాయి. నెక్స్ట్ గ్రీష్మకాల, శీతాకాల సుప్తావస్థను చూపుతాయి. అండ్ వీటి యొక్క గుండెలో 3 గదులు ఉంటాయి. ఉభయచరాల యొక్క గుండెలో ఎన్ని గదులు ఉంటాయండి? 3 గదులు ఉంటాయి. మరి ఉభయచరానికి ఎగ్జాంపుల్ కప్ప. నెక్స్ట్ సరీసృపాలు. వీటి యొక్క చర్మం పొడిగా పొలుసులతో నిండి ఉంటుంది. ఇవి గుడ్లు పెడతాయి. ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. శీతల రక్తజీవులు. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. చేపలు, ఉభయచరాలు, సరీసృపులు. ఇవి 3 కూడా శీతల రక్తజీవులు. నెక్స్ట్ ఎక్కువ జీవుల గుండెలో 3 గదులు ఉంటాయి. అసంపూర్తిగా విభజన చెందిన 4 గదులు ఉంటాయి. మొసళ్ళలో మాత్రమే 4 గదుల గుండె ఉంటుంది. మోస్ట్లీ ఎక్కువ శాతం జీవుల్లో, ఈ సరీసృపాలకు చెందిన జీవుల్లో అంటే వాటి యొక్క గుండెలో 3 గదులు ఉంటాయి. అండ్ అసంపూర్తిగా విభజన చెందిన 4 గదులు కూడా ఉంటాయి. కానీ మొసళ్ళలో మాత్రమే 4 గదుల గుండె ఉంటుంది. నెక్స్ట్ పక్షులు. శరీరం మొత్తం ఈకలతో నిండి ఉంటుంది. కాళ్ళకి గోళ్ళు ఉంటాయి, రెక్కలు ఉంటాయి, గుడ్లు పెడతాయి. ఇవి ఉష్ణ రక్తజీవులు. ఉష్ణ రక్తజీవులు అంటే ఏంటి? వీటి యొక్క శరీర ఉష్ణోగ్రత పరిసరాలకు అనుగుణంగా మారదు, ఒకే విధంగా ఉంటుంది. అండ్ వీటి యొక్క గుండెలో 4 గదులు ఉంటాయి. నెక్స్ట్ క్షీరదాలు. మళ్ళీ క్షీరదాల్లో 3 రకాలండి. నేలపైన నివసించే క్షీరదాలు, సముద్ర క్షీరదాలు, ఎగిరే క్షీరదాలు. మరి ఇందులో క్షీరదాలు అంటే ఏంటి? పిల్లల్ని కని పాలిస్తాయి. శరీరంపై రోమాలు ఉన్ని ఉంటుంది. ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. ఇవి ఉష్ణ రక్తజీవులు. మనం ఇంతకుముందు చెప్పుకున్న ప్రకారం చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు ఇవి 3 మాత్రమే శీతల రక్తజీవులు. మరి పక్షులు, క్షీరదాలు ఉష్ణ రక్తజీవులు. సో మరి నేలపై నివసించేటటువంటి క్షీరదాల్లో ఇవి బాహ్య చెవులు, 4 చలనాంగాలు కలిగి ఉంటాయి. మరి 4 చలనాంగాలలో పూర్వాంగాలు 2, చరమాంగాలు 2. ఓకేనా? మళ్ళీ ఈ నేలపై నివసించే క్షీరదాల్లో మార్సుపియల్స్, ప్రైమేట్స్, రొడెంట్స్ అని 3 రకాలండి. ఇక్కడ మార్సుపియల్స్లో కనుక చూస్తే పిల్లలను సంరక్షించడానికి ఒక సంచి లాంటి నిర్మాణం ఉదర భాగంలో ఉంటుంది. మరి మార్సుపియల్స్కి ఎగ్జాంపుల్ కంగారు. నెక్స్ట్ ప్రైమేట్స్. బాగా అభివృద్ధి చెందిన వేళ్లకు గోళ్ళు కలిగిన కాళ్ళు, చేతులు ఉంటాయి. అండ్ ఇవి దూరాన్ని గుర్తిస్తాయి. తెలివైన సంఘజీవులు. కుటుంబం, స్నేహితులతో బంధాలు ఏర్పరచుకుంటాయి. దీనికి ఎగ్జాంపుల్ కోతి, మానవుడు. నెక్స్ట్ రొడెంట్స్. కొరికి తినే జంతువులు. ఆహారం తీసుకునేటప్పుడు కుంతకాలను ఉలిగా ఉపయోగించుకుంటాయి. ఈ రొడెంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటండి? ఎలుక. నెక్స్ట్ అంటే ఇవి వచ్చేసి నేలపై నివసించే క్షీరదాల్లో మార్సుపియల్స్, ప్రైమేట్స్, రొడెంట్స్ అని 3. నెక్స్ట్ సముద్రపు క్షీరదాలు. మరి ఇవి సముద్రపు నీటిలో పెరుగుతాయి. కొన్నింటిలో మాత్రమే రోమాలు ఉంటాయి. మరి సముద్ర క్షీరదానికి ఎగ్జాంపుల్గా డాల్ఫిన్ని చెప్తారు. నెక్స్ట్ ఎగిరే క్షీరదాలు. ఇవి ప్రతిధ్వనులను ఉపయోగించి
గమ్యం నిర్దేశించుకుంటాయి. నిశాచరులు చెట్ల తొర్రల్లో గుహలలో నివాసాలు ఏర్పరచుకుంటాయి. మరి ఎగిరే క్షీరదానికి ఎగ్జాంపుల్ ఏంటండి? గబ్బిలం. ఇది వచ్చేసి 5th లెసన్ అండి, జీవుల వైవిధ్యం వర్గీకరణ. దీంతో 9th క్లాస్ బయోసైన్స్ పార్ట్ 1 ఫినిష్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.